మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు బరితెగించారు. కారంపూడి సర్పంచ్ ప్రమీళాబాయ్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణకి వెళ్లారు. అక్కడ ఆమెను తీవ్రంగా అవమానించారు. కనీసం జెండా ఎగరవేయటం కాదు కదా, కనీసం ఆ పోల్ను కూడా టచ్ చేయడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఆమెను దాదాపు గంట పాటు రోడ్డుపైనే నిలబెట్టారు. చుట్టూ తెలుగుదేశం పార్టీ నాయకులు చేరి దుర్భాషలాడారు. అంతేకాదు ఆమె భర్త పైన కూడా అటాక్ చేసిన పరిస్థితి. ఆమె భర్త ఆమె అంతా ఉన్నారు. అసలు ఏం జరిగింది సార్, ఏంటి సార్? నేను జెండా వందనం కార్యక్రమానికి మేడం గారిని తీసుకొని నేను పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను సార్. వెళ్ళి నేను బైక్ కూడా తాళం ఇంజిన్ కూడా ఆపలేదు సార్. వచ్చి నా కొడక లంబడి, నా కొడక నువ్వు ఎవడరా పంచాయతీ ఆఫీస్లో రావడానికి, నువ్వు దేనికి ఏం పని రా, నువ్వు సర్పంచ్వా, ఆమె సర్పంచా, ఎవరు మీరు రావడానికి ఇక్కడ అని ఆమెను పట్ట 2 దెబ్బలు 3 దెబ్బలు వేశాడు సార్. గోరెంట్ల నాగేశ్వరరావు అనే వ్యక్తి వేసేటప్పటికి ఎందుకు అబ్బాయి అలా కొట్టడం, కాకపోతే రావద్దంటే రాకుండా ఉంటాం కదా, మేము అంతా ఇంత కార్యక్రమం నిన్నటి నుంచి మేము చేసుకొని ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి నేను బండి దిగి కళ్ళు భ్రమలు పోయినాయి సార్. కళ్ళు భ్రమలు పోయినాయి. పోయి వాటర్ తాగుదామని పోతే మేడం గారిని ఆ జెండా వందన దగ్గర కుర్చీ ఉంటే అక్కడ కూర్చోమ్మా అని చెప్పి నేను వాటర్ తాగి వచ్చేటప్పటికి ఆమెని నాకు మాటలు కులం పేరు తిట్టి, నువ్వు ఆడదాని నీకు చూడము, వాడిని కొట్టాం, ఇప్పుడు నిన్ను కూడా కొడతాం, ఎవడు దిక్కు నీకు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. సరే అని నాకు ప్రాణ రక్షణ లేదని చెప్పేసి మన లోకల్ స్టేషన్లోకి వెళ్దామన్నా కానీ వాళ్ళు గుంపులుగా ఎగబడుతుంటే నేను అదే రూపేణ నేను నర్సాపేట వచ్చిన జరిగింది సార్. వచ్చి ఈ రోజు నేను ఎస్పీ గారిని కలుద్దామని అనుకుంటున్నాను సార్. ఏముందండి, ఇంకా నేను దగ్గర గంటన్నర నిలబడ్డానండి. నిలబడితే అస్సలు నువ్వు వెళ్తావా, ఇప్పుడు ఆయన కొట్టినట్టు నీకు కొట్టాలా, ఇప్పుడు వెళ్తావా వెళ్ళవా, ఇప్పుడు కులం పేరు తిట్టడం, ఎల్లు నువ్వు తొందరగా ఎల్లు అని అక్కడ నిమిషం కూడా నిలబడినండి. వెళ్తావా వెళ్ళవా, ఇంకా కులం పేరు చెప్పి తిట్టి నువ్వు వెళ్తావు, లేకపోతే ఇప్పుడు నీకు కూడా ఇడిచి కొడతావు. ఇప్పుడు ఆయన కొడితే ఆయన ఏం చేశాడు, మాకు ఎవరికైనా చెప్పున్నా కూడా మాకు భయం లేదు, నువ్వు వెళ్ళాల్సిందే నా అడ్డం వచ్చి కళ్ళు నిలబడ్డాడు. ఇంకా నేనేమో నాకు భయం పుట్టి నాకు మళ్ళీ కొడతాడేమో అని నేను మెదలకుండా సైలెంట్గా ఉండిపోయానండి. నేనైతే నేను మాట్లాడలేకపోయాను. ఆడియోలో ఇంకా పంచాయతీకి రావద్దు, ఇంకా మీతో అవసరం లేదు అన్నట్టు కూడా చెప్తున్నాడు. అసలు మీకు ఇక్కడ రావటానికి మీకు అర్హత లేదు, ఎవరికి సర్పంచ్ను ఎల్లు, అసలు నువ్వు ఎల్లు, ఎవరికైనా చెప్పుకోపో, ఎల్లు అంటున్నాడండి. ఇంకా అలా చెప్తున్నాడు. నాకైతే భయం పుట్టి నాకేమైనా కొడతారేమో, వాళ్ళు ఒకళ్ళైతే అనుకుంటాను, వాళ్ళ దగ్గర అందరూ కుమ్ముకున్నారు మగవాళ్ళందరూ. నేను ఇప్పుడు దాకా నేను మొగళ్ళు ఎప్పుడు బయట పోయేదాన్ని కాదు, ఇలా నాకు కొడతారని నాకు దడ పుట్టిందండి. నాకైతే అసలు బాగా అవమానం ఇచ్చి అసలు ఎన్నెన్నో మాట్లాడుతున్నారు కానీ నాకైతే నేను ఇంకా మాట్లాడినా కూడా నాకు ఇప్పుడు ఇది అన్ని నాకు గుర్తులేదు. మేము రాకూడదంట పంచాయతీ, నీకు ఇప్పుడు రావటానికి అర్హత లేదు, ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది కానీ మీరు రావటానికి అర్హత లేదు, ఇంకా మేమే చేసుకోవాలి, మీరే ఇంకా రాకూడదు మీరని అంటున్నారండి. ఎందుకు వచ్చారు మీరు, ఎవరికి సర్పంచ్ మీరు మా కులం పేరు చెప్పి కూడా చెప్తున్నాడు ఆయన. అడ్డం అట్ట చేయి పెట్టుకున్నాడండి. అస్సలు అట్ట దగ్గర కూడా నన్ను ఎంటర్ చేయలేదు. అస్సలు రావటాన్ని కూడా నా అడ్డం నిలబడి అసలు నాకు కొడతాడేమో అనిపించిందండి. అసలు ఎంత సీరియస్ గా అరుస్తున్నాడు ఆయన, అయితే పెద్దగా అరుస్తున్నాడు. నాకేందుకంటే దడ పుడుతుంది, ఏంది అట్ట సీరియస్ గా అడుగుతున్నాడు, నేనేంది ఏం చేశాను, లేకపోతే రాబడండి అంటే నేను వెదలకుండా నిలబడ్డానుగా, ఇంకా ఏంది అంత అవమానిస్తున్నాడని నాకు బాధ అనిపించింది. అదే అండి. పూర్తిగా తనైతే పూర్తిగా అవమానించారు, తీవ్రంగా అవమానించారని చెప్తున్నారు. దాంతో పాటుగా ఇంకా నువ్వు సర్పంచ్ అయినా నీతో పని ఈ గ్రామానికి లేదు, ఈ ఆఫీసుకు కూడా లేదు, నువ్వు రావద్దంటూ వార్నింగ్ కూడా ఇచ్చారని కూడా చెప్తున్నారు. ఒక ఎస్టీ మహిళ సర్పంచ్ అయితే స్వతంత్ర దినోత్సవం రోజు జెండా ఆవిష్కరణకి వెళ్తే తెలుగుదేశం నాయకులు దాన్ని అడ్డుకుని తీవ్రంగా అవమానించి దాదాపు గంటన్నర పైగా రోడ్డు పైన మహిళ అనేది చూడకుండా అట్లానే నిలబెట్టి వాళ్ళ భర్త పైన దాడి చేసి అరాచకం సృష్టించారు. ఇదే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జిల్లా వ్యాప్తంగా చర్చ కూడా జరుగుతూ ఉంది. కెమెరామెన్